హాయ్ గైస్, మాస్ జాతర డే 1 రికార్డులన్నీ చెల్లాచెదరు. రికార్డుల సునామీ. నిన్న అలాంటి రోజు జరిగింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ నిన్న వరల్డ్ వైడ్ ప్రభంజనం సృష్టించింది. బాక్స్ ఆఫీస్ ఊచ కోత పోసింది. గతంలోనే చెప్పా, ఈ మూవీ క్రేజ్ కానీ, ఈ మూవీ మీద అడ్వాన్స్ బుకింగ్ జరుగుతున్న విధానం కానీ, పబ్లిక్లో ఈ మూవీ మీద హైప్ కానీ అన్ని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ బాక్స్ ఆఫీసులో టాప్ 3లో స్థానం దక్కబోతుంది కల్కి 2898 ఏడీకి అని చెప్పా. 100% అదే జరిగింది. నిన్న బాక్స్ ఆఫీస్ ఊచకోత మాస్ ర్యాంపింగ్ ఆంధ్ర నుంచి అమెరికా దాకా అదే జరిగింది. కల్కి మూవీ వరల్డ్ వైడ్గా 191 కోట్ల గ్రాస్ రాబట్టి ఇండియన్ మూవీస్ పరంగా టాప్ 3లో స్థానం దక్కించుకున్నది కల్కి మూవీ. నెంబర్ 1 స్థానంలో RRR మూవీ 223 కోట్లతో నెంబర్ 1 స్థానం ఉంటే, రెండో స్థానంలో ప్రభాస్ నటించిన బాహుబలి 216 కోట్లతో రెండో స్థానంలో ఉంటే, డైరెక్టర్ ఎవరన్నా కానీ, ఏ డైరెక్టర్ అయినా కానీ అక్కడ కటౌట్ ప్రభాస్ కటౌట్ ఉంది. అందుకే 191 కోట్ల గ్రాస్ రాబట్టి ఇండియన్ బాక్స్ ఆఫీస్ డే 1 రికార్డుల రారాజుగా 3వ స్థానంలో దక్కించుకున్నాడు ప్రభాస్. 4వ స్థానంలో కూడా ప్రభాస్దే. సలార్ మూవీ 175 కోట్లు. అప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్, కేజీఎఫ్ డైరెక్టర్. కానీ ఇప్పుడు ఎలాంటి పాన్ ఇండియా డైరెక్టర్ కాదు, వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ క్రేజ్ తోటే ఈ సినిమా ఇంతటి హైప్, ఇలాంటి కలెక్షన్స్ నమోదు చేసిందంటే బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్, ప్రభాస్ ప్రభంజనం స్పష్టంగా కానొచ్చింది కల్కి మూవీ. ఇక నైజాంలో మాత్రం 100% ఎక్స్పెక్టేషన్. నేనైతే RRR రికార్డు లేచిపోతుంది గ్యారంటీ అనుకున్నా. కొద్దిగా మిస్ఫైర్ అయితే జరిగింది. నిన్న భారీ వర్షాలు ఉన్నాయి కొన్ని ఏరియాలో. అదియాక T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఉంది, అది కొద్దిగా ఎఫెక్ట్ పడ్డది. వర్షాలు కానీ, T20 సెమీఫైనల్ వరల్డ్ కప్ కానీ ఎఫెక్ట్ పడ్డది. లేకపోతే నైజాంలో మాత్రం 100% ఇండస్ట్రీ రికార్డు బొమ్మ జరుగుతుండే. అయినా పర్వాలేదు, 21 కోట్ల షేర్ రాబట్టింది. సలార్ మూవీ 22.5 రాబడితే ఇది 21 కోట్ల షేర్ రాబట్టింది. కొద్దిగా లెక్క తగ్గింది, కానీ డే 2, డే 3 ఆ లెక్క ఉండబోతుంది. ఇక సీడెడ్లో మాత్రం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కొన్ని టౌన్లలో మంచి కలెక్షన్ నమోదు చేసింది. ఆల్మోస్ట్ 5,70,00,000 దాకా షేర్ రాబట్టింది. గ్రాస్ ఈ లెక్క చాలా భయంకరంగా ఉంది. ఇంకా 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రలో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రాస్ వచ్చి 75 కోట్ల గ్రాస్ రాబట్టింది. అంటే బిగ్గెస్ట్ నెంబర్. 51 కోట్ల దాకా షేర్ రాబట్టి 75 కోట్ల గ్రాస్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్లో టాప్ 3 స్థానంలో దక్కించుకుంది ఈ మూవీ. బిగ్గెస్ట్ రికార్డ్. కర్ణాటక ప్రభంజనం పెరుగుతూనే ఉంది. ప్రతి సినిమాకు డే కలెక్షన్స్ అనేది ప్రభాస్ది పెరుగుతూనే ఉంది. సలార్ మూవీ కంటే పెరిగింది. ఇది 13 కోట్ల గ్రాస్ రాబట్టింది. కర్ణాటకలో దాదాపు 7 కోట్ల షేర్, 13 కోట్ల గ్రాస్ అంటే బెస్ట్ నెంబర్. ఇంకా తమిళనాడులో తెలుసు కదా, వాళ్ళు మన సినిమాను ఎలా రెస్పెక్ట్ చేస్తారో. గొప్పగా థియేటర్కి వెళ్ళి మొదటి రోజే వాళ్ళు ఏమి చూడరు. 6 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. ఇంకా మలయాళంలో 3 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. సర్ప్రైజ్, అన్నిటికంటే సర్ప్రైజ్, హిందీ మార్కెట్లో 33 కోట్ల గ్రాస్ రాబట్టింది. హిందీ మార్కెట్లో బిగ్గెస్ట్ రికార్డు. రోర్ ఆఫ్ ఇండియా ఓన్లీ హిందీ మార్కెట్లో. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న సాయంత్రం మాస్ ర్యాంపేజ్ జరిగింది హిందీ మార్కెట్లో. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కానీ, ప్రభాస్ ఎలివేషన్స్ కానీ, లాస్ట్లో క్లైమాక్స్ ఇచ్చిన కిక్ కానీ హిందీలో మాత్రం దుమారం లేపుతుంది. అందుకే 33 కోట్ల గ్రాస్ అంటే ఏకంగా ఇంకా హిందీ మార్కెట్లో ప్రభాస్ క్రేజ్ ఇటు ఫ్లాప్ డైరెక్టర్తో సంబంధం లేకుండా స్టడీ మార్కెట్ అనేది హిందీలో క్రియేట్ అయిపోయింది. ఇంకా ఓవర్సీస్ ఓ లెక్క, అంతా ఓ లెక్క అయితే ఓవర్సీస్ ఒక లెక్క. ఓవర్సీస్ మొత్తం మీద 64 కోట్ల గ్రాస్ రాబట్టింది ఈ మూవీ. బిగ్గెస్ట్ రికార్డు. నార్త్ అమెరికాలో ఇండస్ట్రీ రికార్డు. ఓవర్సీస్ మొత్తం మీద 64 కోట్ల రికార్డు. ఇది కూడా బిగ్గెస్ట్ రికార్డు. నాకు తెలిసి 2 డేస్లోనే 100 కోట్ల గ్రాస్ కంప్లీట్ కాబోతుంది ఓవర్సీస్లో. ఈ మూవీ అందరి ఎక్స్పెక్టేషన్ అంటే బిగ్గెస్ట్ నెంబర్ రాబోతుంది. వరల్డ్ వైడ్గా 191 కోట్ల గ్రాస్, 101 కోట్ల షేర్ రాబట్టింది. మొదటి రోజే 100 కోట్ల పైన షేర్ రాబట్టడం అంటే ప్రభాస్ మ్యానియా, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ప్రీ రిలీజ్ బిజినెస్ అని, ప్రీ రిలీజ్ ఈవెంట్ అని, పబ్లిసిటీ అని, ఈ లెక్క ఏమి లేదు. జస్ట్ ప్రభాస్ సినిమా కల్కి వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ లేదు, ఏమి లేదు. ప్రభాస్ మ్యానియా, ప్రభాస్ క్రేజ్ తోటే 100 కోట్ల షేర్ అంటే వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ రికార్డు. 191 కోట్ల గ్రాస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ టాప్ 3లో నిలిచింది.
వేణుస్వామి ఎక్కడున్నావు బాబు నువ్వు? నీకు దండం పెట్టాలి నిజంగా. వేణుస్వామి నువ్వు బ్రాహ్మణ్స్ కాబట్టి దండం పెట్టాలి నీకు. ప్రభాస్ పని అయిపోయింది. ప్రభాస్ జాతకం చూపించుకోవాలి. ప్రభాస్తో సినిమా తీసేటోళ్ళు జాతకాలు చూపించుకోవాలంట. ఎందుకయ్యా ఇలాంటి మాటలు వస్తాయి నీకు? సలార్ లెక్క ఏ రేంజ్లో ఉంది, మొదటి రోజు కల్కి ప్రభంజనం ఏ రేంజ్లో ఉంది. ఇది కథ ప్రభాస్ స్టామినా. ఇప్పుడు అర్థమైందా ప్రభాస్ స్టామినా ఏ రేంజ్లో ఉందో? మనం చెప్పిందే జరిగింది. బాక్స్ ఆఫీస్ ఇండియన్ డే 1 కలెక్షన్ పరంగా టాప్ 3 అన్నాం. టాప్ 3లో నిలిచింది. బిగ్గెస్ట్ రికార్డ్. హ్యాడ్స్ అప్ నాగస్విన్ డైరెక్టర్కి అయితే హ్యాడ్స్ అప్ చెప్పాల్సింది ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారో కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.